కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశపు తూర్పు పడమర సరిహద్దులో పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ అతిక్రమణ చేయకుండా ఉండేందుకు, పాకిస్తాన్ జహాదీలను పంపకుండా ఉండేందుకు, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి రాకుండా ఉండేందుకు నిర్మించినటువంటి కంచెను తుంచేసేటటువంటి పనిని అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ చేస్తున్నాయి. ఇది తాజాగా బయటపడినటువంటి విషయం. ఇంతకు ముందు బంగ్లాదేశ్ నుంచి అయితే ఇష్టారాజ్యంగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల పొడవున కంచె నిర్మాణం కూడా జరగలేదు. కానీ ఇప్పుడు నిర్మాణమైనటువంటి కంచెను కూడా కట్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా 2 రోజుల క్రితము మన మాల్దా జిల్లాకి అటువైపున ఉన్నటువంటి సుఖదేవ్పూర్ అనేటటువంటి గ్రామంలో భారీ ఎత్తున ప్రజలు, దాదాపు 1000 మంది ప్రజలు లాఠీలు, బల్లాలు, బరిసెలు, రాళ్ళు ఇవన్నీ తీసుకుని మన బిఎస్ఎఫ్ మీద దాడి చేసి కంచెను తుంచేసేందుకు వచ్చారు. ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్కి చెందినటువంటి సరిహద్దు భద్రతా దళాలు, బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అంటారు, వాళ్ళు ఎక్కడా కనపడలేదు. చివరికి వాళ్ళు రాళ్ళు విసరడం మొదలుపెట్టేటప్పటికి మన బిఎస్ఎఫ్ జవాన్లు తుపాకీ చూపించి కాల్పులు ప్రారంభించారు. ప్రారంభించినటువంటి మరుక్షణము బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వాళ్ళు ప్రత్యక్షమై మీరు ఈ రకంగా కాల్పులు జరపడానికి వీల్లేదు, మీరు బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని వెనక్కి పంపడం తప్పు, ఈ రకంగా వాళ్ళని పుష్ బ్యాక్ చేసేస్తున్నారు మా దేశంలోకి, ఇది అన్యాయం, అక్రమం అని వాదించడం జరిగింది. ఈ మొత్తము గొడవ ఎప్పుడు జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్లో పర్యటిస్తున్న సమయంలో జరిగిందంటే, ఆయన బెంగాల్లో పర్యటిస్తున్న సమయంలోనే బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీకి చెందినటువంటి మూకలు ఈ అల్లరి చేశాయి. బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వాళ్ళకి పరోక్షంగా సహకరించాయి. ఈ బార్డర్ని ఒక అంతర్జాతీయ ఇష్యూగా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దీనిలో దాదాపు 1000 మంది లాఠీలు, తుపాకులు, కర్రలు ఇవన్నీ తీసుకుని వచ్చారు. దీనిలో ఈ అల్లరి చేసి మళ్ళీ లోపలికి దేశంలోకి చొరబాటు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళలో ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పట్టుబడి బంగ్లాదేశులుగా గుర్తింపబడి తరిమివేయబడ్డ వాళ్ళు ఒక 80 మంది కూడా ఉన్నారు. అంటే దాదాపు 28 కిలోమీటర్ల మేరకు కంచెని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 21 మందిని అరెస్టు చేశారు. ఇవన్నీ అంటే ఈ తూర్పు సరిహద్దుని హడావిడి చేసి ఏదో రకంగా భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేయాలన్నటువంటి ప్లాన్లో భాగంగా జరిగాయి. ఆశ్చర్యం ఏంటంటే, బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అల్లరి జరుగుతున్నంత కాలం కనిపించరు. తిరుగు మన బిఎస్ఎఫ్ దాడి చేయగానే వాళ్ళు ప్రత్యక్షమై శాంతి వచనాలు పలుకుతూ మైక్లో అనౌన్స్మెంట్లు చేస్తూ రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఒకరోజు అటు ఇటుగా రాజస్థాన్లో ఉన్నటువంటి సరిహద్దు, పాకిస్తాన్తో దాదాపు మనకి ఒక 1070 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ 1070 కిలోమీటర్ల సరిహద్దు ముఖ్యంగా రాజస్థాన్లోని బాడ్మేర్, జైసల్మేర్, బికానేర్ ఇవన్నీ సరిహద్దు ప్రాంతాలు. ఈ సరిహద్దు ప్రాంతంలో కంచెను కట్ చేసి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నటువంటి 4గురిని అరెస్ట్ చేశారు. 4 పాకిస్తానీలు, పాకిస్తాన్ యొక్క సరిహద్దు భద్రతా దళం ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు. ఈ 4గురిని మనం అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. మన కబ్జాలో ప్రస్తుతం మన కస్టడీలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారు, అసలు కంచె కట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏమిటి, అసలు పాకిస్తాన్ వ్యూహం ఏమిటి, ఇవన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ఈ సరిహద్దుని ఆనుకుని అక్రమ మద్రసాలు, అక్రమ మసీదులు అనేకం పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దుల్లో బాడ్మేర్ జిల్లా కావచ్చును, లేకపోతే జైసల్మేర్ కావచ్చు, బికనేర్ కావచ్చును, ఈ ప్రాంతంలో దాదాపు 100కు పైగా ఇటువంటి మసీదులు ఉన్నాయి.
వీటన్నిటిని తొలగించేందుకు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్ని వాళ్ళు బేఖాతరు చేశారు. చేసిన తర్వాత బుల్డోజర్లు వెళ్ళి సరిహద్దుని ఆనుకుని ఉన్నటువంటి సరిహద్దుకి 15 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి పనిని ప్రారంభించారు. బద్దలు కొట్టడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయటము. ఇందులో ముఖ్యంగా మలానా అనే గ్రామంలో ఉన్నటువంటి మద్రసా ఇషతుల్ ఉలూమ్ అనేటటువంటి మద్రసాని కూడా పూర్తిగా చేసేశారు. దాదాపు 300 మందికి నోటీసు ఇచ్చినా కూడాను స్పందించని కారణంగా వాళ్ళకి మరొకసారి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ జరుగుతోంది. మావన్నీ కూడాను 2009 నుంచి ఉన్నటువంటి మసీదులు, కాబట్టి మీరు తొలగించడానికి వీల్లేదని చెప్పి ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ఇది సరిహద్దు భూమి, సరిహద్దు భూమిలో ఈ కట్టడాలు చెల్లవు అని చెప్పి చెప్తున్నారంటే ఏకకాలంలో అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఈ రెండు కలిసికట్టుగా సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల అమిత్ షా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతానికి పర్యటించి వెళ్ళి వచ్చిన తరువాత జీరో టాలరెన్స్ పాలసీని పాటించాలని చెప్పి ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ బెంగాల్కు వెళ్ళి బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారి బెంగాల్ ఫార్మేషన్ డే నిర్వహించారు. ఇంతకాలము బెంగాల్ ఏర్పాటైన ఆంధ్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకున్నట్టుగా బెంగాల్ అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, తృణమూల్ కానీ జరపలేదు. మొట్టమొదటిసారి బెంగాల్ ఏర్పడ్డటువంటి దినాన్ని జరిపారు. దానికి ప్రధానమంత్రి వెళ్ళారు. సరిగ్గా అదే సమయానికి సరిహద్దులో ఉద్రిక్తతలు సృష్టించేటటువంటి పనిని పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ చేపట్టింది. ఈ జమాతే ఇస్లామీకి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క BSF పూర్తి సహకారాన్ని అందించింది. ఏదైనప్పటికీ కూడాను మన దేశం ఇప్పటికీ ఇటువంటి 24-25 చోట్ల సరిహద్దు వెంబడి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ సహకారంతో అల్లరి మూకలు దేశంలోకి చొరబడే ప్రయత్నం చేశాయి. మన BSF చాలా సమర్థవంతంగా అడ్డుకున్నాయి. గతంలో లాగా శాంతి వచనాలు పలికేది లేదు. తుపాకీ సంధించి అవసరమైతే కాల్పులు జరపాలన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. శుభేందు అధికారి కూడా ఒకవైపు బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరి సరిహద్దు దాటించే పని చేస్తున్నారు. అటు అస్సాం నుంచి హిమాంత బిశ్వ శర్మ కూడా ఇదే పని చేస్తున్నారు. పైగా సుందర్బన్స్ వంటి ప్రాంతంలో ఎక్కడైతే బురద నేల ఉంటుంది, మడ అడవులు ఉంటాయి, అక్కడ కంచె నిర్మాణం అసాధ్యమో అక్కడ మన వాళ్ళు నీటి అడుగున సెన్సార్స్ని పెట్టారు. దీని ద్వారా ఎవరన్నా సరిహద్దు దాటి వచ్చినట్టయితే సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి. మన BSF యాక్టివేట్ అవుతుంది. వాళ్ళని క్షణాల్లో పట్టుకునేటటువంటి ఏర్పాటు చేశారు. దీంతో బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక కలవరం. ఏ రకంగా భారతదేశంలోకి చొరబాటు చేయటం వీలు కాకుండా అవుతోంది. అటు చొరబాటు చేసిన వాళ్ళని వెనక్కి పంపుతున్నారు. కాబట్టి ఏదో రకంగా భారతదేశంతో తగాదా పెట్టుకోవాలి. సరిగ్గా ఇదే సమయానికి పాకిస్తాన్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది. కాబట్టి ఈ రెండు సరిహద్దుల్ని వేడెక్కింపజేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. భారత సరిహద్దు భద్రతా దళాలు ఈ రెండింటినీ చాలా సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.